మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 48. నాకు తెరలు ఉన్నాయి. మాధవత్వానికి మానవత్వానికి గల ఆంతర్యాన్ని అమ్మ అతి స్ఫుటంగాను సున్నితంగాను నిర్వచించింది. ఏ విషయంలోనైనా పరిమితులకు లోబడి ప్రవర్తించడం మానవత్వము, పరిమితులకు అతీతమై ప్రభాసించడమే మాధవత్వము అని ప్రవచించింది. అన్ని గుణాలు దైవానికి ఉంటాయి, మానవుడికి ఉంటాయి. దైవానికి లేనిదేది మనిషికి ఉండదు. అవతార వ్యక్తికి శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది. సామాన్య మానవుడికి శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది. అయితే అవతార వ్యక్తికి తన శరీర మనస్సుల మీదనే కాక ఇతరుల శరీర మనస్సుల మీదనూ అధికారం ఉంటుంది. మనుషులకు తమ శరీర మనస్సులే తాము చెప్పినట్లు నడవవు. కనుకనే దైవం మానవాకృతిలో ధరాతలానికి అవతరణ చేసి మానవుల మధ్య సామాన్యంగా మసిలేటప్పుడు ఆ అవతారాన్ని అవలోకించగలగడము, అవగాహన చేసుకొనగలగడము సామాన్యమేమీ కాదు. అందుకు మనపై ఆ శక్తి యొక్క నిరవధిక అనుగ్రహము, తత్ఫలితంగా ఆ అవతార వ్యక్తి సన్నిధి సౌభాగ్య ప్రాప్తి ఉండాలి. లేని ఎడల ఏ ఘడియలోనో ఏ లక్షణలేశమో అమ్మలో అవలోకించి దానిని మానవత్వంగా మాత్రమే అర్థం చేసుకుంటే ఏనుగు గుడ్డివాళ్ల కథలోని అందులం మాత్రమే కాగలం. అపారమైన అమ్మ హృదయ సింధువులో ఏ ఒక్క బిందువునో మనం చూచి ఇంతేనని భావిస్తే మన కనులను చెవులను మనమే మూసుకొని మనకు మనమే అపకారం చేసుకున్నట్లే అవుతుంది. ప్రేమానురాగాలు కరువైన నేటి లోకంలో సర్వత్రా అనురాగమే కురిపించటానికి, సర్వజీవుల ఎడ సర్వవేళలా అనుకంపమే ప్రసరించటానికి, ఎప్పుడూ ఎక్కడా ఎవరిలోనూ ఏ తప్పును ఎన్నని తల్లిగా, మమతల జాబిల్లిగా, రాశీభూత క్షమగా, మూర్తిభవించిన మాతృత్వంగా అమ్మ ఈ అవనికి అరుదించినందున పిల్లల కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, పిల్లల ఆనందం కోసం తల్లిపడే తపన, ఏడ్చే పిల్లలను సముదాయించటానికి, సంతోషపెట్టడానికి తల్లి చెప్పే అల్లిబిల్లి కబుర్లు, బుజ్జగింపులు, లాలింపులతో యథార్థం మరుగున పడుతున్నది. మరి సర్వజ్ఞ అయిన అమ్మ మనం ఏమి అడిగినా నాది తెలిసి తెలియని స్థితి అనటమేమిటి, నాకు తెలీదమ్మా అన్న సమాధానమేమిటి, నేనేమైనా చదువుకున్నానా అన్న ప్రశ్న ఏమిటి, నేను మీ వంటి దాననే అన్న పరిహాసమేమిటి, నాకంటే మీరే నయం అన్న చమత్కారమేమిటి, సర్వసమర్థురాలై ఉండి నేనేమీ చేయలేను నాన్న అన్న అసత్యవచనం ఏమిటి, తనకు ఎప్పుడూ అనారోగ్యమట, తనకు భర్త అట, తనకు సంసారమట, తనకు సంతానమట, తనకు ఆశ అసంతృప్తులట. ఏమి మాటలివి? తాను నాటకం ఆడటానికి ఇవి తెరలు కావు. అమ్మ అవతరణం నుండి నేటి వరకు ఏ సంఘటన అవలోకించినా, ఏ సంభాషణ ఆలకించినా అమ్మలో మాయాతత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరికి ఒక క్షణంలో దివ్య దర్శనమిస్తుంది. వారిని ఆకాశోన్నతమైన విశ్వాసపీఠంపై అధిష్ఠింపజేస్తుంది. అంతలోనే వారిని అవని మీదకు అవరోహింపజేస్తుంది. రెండు క్రియలు అవ్యాజమే, రెంటికి మూలము ఒకే కారుణ్యమే. అయినా ఈ అంతరం మనకు అర్థం కానిది, ఈ అద్వైతం మనం అవగాహన చేసుకొనలేనిది. చిన్నతనం నుండి అమ్మను గన్నక తల్లిదండ్రులు, పెంచిన నాగమ్మ, మరిడమ్మగారు, చిదంబరరావు గారు, కళ్యాణానంద భారతి, రంగాచార్యులు గారు ఒకరేమిటి, ఎందరో అమ్మ అనుగ్రహం పొందారు, సత్య సందర్శనం చేసుకున్నారు. అయితే ఏమి, ఎప్పటికప్పుడు అందరూ తెరలతోనే కాలం గడిపారు. అందుకే చిదంబరరావు గారు, అమ్మా నీవు దైవమని తోచిన మరుక్షణంలోనే మళ్ళీ మాపై మాయను కప్పుతావెందుకు, ఎన్నాళ్ళీ తెర అని అడిగితే అమ్మ చిరునవ్వు నవ్వి నాకు ప్రపంచంతో అవసరం ఉన్నంత వరకు అని చెప్పి మరొక తెరను విసిరింది. నిత్యము అమ్మ సన్నిధిలో అనేకానేక అద్భుతాలు జరుగుతున్నా అమ్మ వాటికి తన కర్తృత్వాన్ని సమ్మతించక అది సహజం, అది నిర్ణయంలోనిదే అన్న ఒక చిన్న మాటతో తెర విసిరి తప్పుకుంటుంది. మీ నమ్మకం వల్ల తొలిగాయి, నమ్మకమే దేవుడు నాన్న అంటుందమ్మ. ఒకరు మీరు మా ఇష్టదైవం రూపంలో కనిపించారమ్మా అంటే మీ ఇష్టదైవమే అమ్మ రూపంలో కనిపించిందేమో అన్నది అమ్మ.
సాక్షాత్తు అవతారమూర్తి అన్న విశ్వాసంతో సీతాపతి తాతగారు అమ్మకు పాదాలు కడిగి పూజ చేసుకుని నివేదన సమయంలో అమ్మకు పాయసం ఇస్తూ అమ్మకు నోరు కాలుతుందేమోనని వెనుకాడారు. అమ్మను దైవంగా నిత్యం ఆరాధిస్తూ సర్వ జగస్థితిలయాలకు అమ్మ పాదద్వయమే ఆధారమని విశ్వసిస్తూనే ఆ పాదాలు చేతులారా పట్టుకుంటే ఎక్కడ కందుతాయో, అమ్మకు ఎక్కడ బాధ కలుగుతుందోనని జంకే సంఘటనలు నిత్యము మనం అనేకం చూస్తున్నాం. అమ్మకు మనపై గల వాత్సల్యం వలనే మనకు అమ్మపై గల ప్రేమ కూడా అమ్మకు మనకు మధ్య తెరనే సృజిస్తుంది. ఏ విధంగానైతేనేమి ఎప్పటికప్పుడు రకరకాల తెరలు, రంగురంగుల తెరలు, రమణీయమైన తెరలు, మాటలతో తెరలు, చేతలతో తెరలు, అనంతమైన తెరలు, అసంఖ్యాకమైన తెరలు. అందుకే అమ్మ అన్నది, నాకు తెరలు ఉన్నాయి, నేను వేషం వేసుకోవడానికి ఒక తెర, మీకు చూపించటానికి మరొక తెర అని. ఈ తెరలతో ఎవరి విశ్వాసాన్ని అమ్మ స్థిరంగా ఉండనీయదు. మరి అమ్మకు మనపై వాత్సల్య రాహిత్యమా అంటే ఏమాత్రమూ కాదని అమ్మ చరిత్ర యావత్తూ సాక్ష్యమై మన ఎదుట నిల్చుంటుంది. అసలు వాత్సల్యంతో కాకపోతే అమ్మ మన మధ్యకు వచ్చి మనతో పాటే మనతో గడపవలసిన అవసరం ఏమున్నది? ఇది కేవలం తల్లి అనుంగు బిడ్డలతో ఆడుకున్నట్లే. అయితే ఇది దాగుడు మూతలాట. ఇక్కడ తల్లి దాక్కుంటుంది, పిల్లలు కనుక్కోవాలి. దేవుడు కనుకనే ఈ తల్లి దేవులాడితే దొరకదు, తాను కనికరిస్తేనే కనిపిస్తుంది. అందుకే అమ్మ, నేను కనపడితే మీరు చూస్తారు కానీ మీరు చూస్తే నేను కనపడను అన్నది. కనుకనే ఆ కనికరం కోసమే, ఆ కనువిందు కోసమే మన ఈ నిరంతర ప్రార్థనలు, ఉపాసనలు, అర్చనలు, ఆరాధనలు. అందుకైనా అమ్మే అనుగ్రహించాలి, అనుమతించాలి. ఏప్రిల్ 1970. వ్యాసం 49. నలుదిక్కులకు అమ్మ యశఃకాంతులు. దేనికైనా సమయం రావాలి నాన్న. అమ్మ నోటి నుండి తరచుగా వినిపించే వాక్యాల్లో ఇదొకటి. దీనికి అమ్మను గురించిన సాహిత్య రచన, ప్రచురణలే నిదర్శనం. లోకాన్ని శుభ్రపరచటానికో, సముద్ధరించటానికో, లోకానికి నవ్య సందేశం అందించటానికో, దివ్య సంగీతం వినిపించటానికో అమ్మ మానవ రూపంలో అవతరించినప్పటికీ తన విధానంలో మరుగే ప్రధానంగా ఎంచుకున్నది. చిన్నతనం నుంచి ఎందరికి ఎటువంటి మహత్తర అనుభవాలను అనుగ్రహించినా ఎవరికీ వాటిని బహిరంగపరచటానికి అమ్మ అనుమతించలేదు. కనుకనే ఎందరో మహానుభావులు, ఎందరో మహర్షులు అమ్మను గురించిన ఎన్నో మధురానుభూతులను, మహనీయ సత్యాలను తమ హృదయాల్లో నిక్షిప్తం మాత్రమే చేసుకున్నారు. ఎందరో పండిత ప్రకాండులు, శాస్త్ర పారంగతులు, పీఠాధిపతులు అమ్మను అతి బాల్యంలోనే సందర్శించిన, సంభాషించిన, దివ్యానుభూతి పొందిన అది వ్యక్తిగతమే అయింది కానీ బహువ్యాప్తం కాలేదు. ఆ రహస్యాన్ని, ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆ విలక్షణ అనుభవ మధుభాండాన్ని ఎవరికి వారే తమ తమ గుండెల్లో పొదువుకొని దాని సౌరభమైన అన్యులకు సోకకుండా భద్రపరుచుకున్నారు. అందుకు కారణం వారి స్వార్థపరత్వం అనుకుంటే అది అమ్మ ఆజ్ఞయే అనుకోవటమే న్యాయంగాను సముచితంగాను ఉంటుంది. ఎట్లా అయితేనేమి 1949లో అప్పటికి అమ్మ వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. దేశరాజు రాజమ్మ గారి పుణ్యమా అని అమ్మ కొంతవరకు తన ముసుగు తొలగించుకునక తప్పింది కాదు. రాజమ్మ గారికి దివ్య దర్శనము, జ్ఞానముతో పాటు సద్గతి ప్రసాదిస్తూ ఆమె అభీష్టాన్ని అనుసరించి అమ్మ కొందరికి మంత్రోపదేశం చేయటానికి అంగీకరించటమే కొందరికి మంత్రోపదేష్ట అయింది కూడా. ఆ రాజమ్మ గారితోనే అమ్మ తనకు 33వ సంవత్సరం నుండి అనగా 1956 నుండి తనను తాను తెలియపరచుకోవటానికి వాగ్దానం చేసింది. అవును, తనను తాను తెలియజేసుకోవలసిందే. ఎంత శ్రమించినా, ఏ సాధన చేసినా దైవం అనుగ్రహిస్తేనే, తన్ను తాను వ్యక్తం చేసుకుంటేనే దైవాన్ని ఎవరైనా గుర్తించటమైనా, సాక్షాత్కారం పొందగలగటమైనా జరుగుతుంది. అందుకే అమ్మ స్థితులు పొందటం కాదు, ఇవ్వబడటమే అని స్పష్టంగా పలికింది. మీరు చూస్తే నేను కనబడను, నేను కనబడితేనే మీరు చూస్తారు అని ప్రకటించింది. తెలియజెప్పేవాడు గురువైనా తెలియజేసేవాడు దైవమేనని ధృవపరిచింది. 1924కు పూర్వమే తాతగారికి తన అవతరణ వార్తను రహస్యంగా అందించిన, 1923లో తాను అవతరించిన,
1927లోనే జగన్మాతృత్వాన్ని ప్రకటన చేసిన 1956 నుండి మాత్రమే క్రమంగా అమ్మ జనబాహుళ్యానికి వ్యక్తం కావటం సమారంభమైంది. ఎవరికి వారు పొందిన అనుభూతులను బహిరంగపరచటము, జిల్లెలముడి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని ఆ అనుభవ మాధుర్యాన్ని, ఆ వాత్సల్య రసామృతాన్ని రుచి చూడమని ఇతరులను ప్రోత్సహించటము ప్రారంభించారు. ఆ కోరికయే 1959లో ప్రఖ్యాత జర్నలిస్ట్ అయిన శ్రీ కోటంరాజు రామారావు గారిచే పత్రిక ద్వారా అమ్మను గురించి లోకానికి పరిచయం చేయాలనే కాంక్షగా పలికించింది. కానీ ఆనాడు అమ్మ తర్క వైభవం ముందు రామారావు గారి ఆకాంక్ష మూగబోయి తలవంచింది. అంటే అమ్మ సిద్ధాంతం ప్రకారం అప్పటిదాకా సమయం రాలేదనే భావించాలి. మరి అప్పటి నుండి ఏతావాత ఏ ఒకటో అరో గ్రంథ ప్రచురణ జరిగినా 1966 వచ్చేసరికి కేవలం అమ్మను గురించి తెలియజేసే ఉద్దేశంతో మాత్రమే తెలుగు, ఇంగ్లీషులలో విడివిడిగా 2 పత్రికలు దేశ విదేశాల్లో సహితము అమ్మను గురించి, అమ్మ సందేశం గురించి విపులంగా వివరిస్తూనే ఉన్నాయి. ఆ పత్రికలు దేశ, జాతి, మత, కుల, వర్గ, వర్ణ విభేదరహితంగా అనేకులను ఆకర్షిస్తూ అనేకులకు అమ్మ దర్శన ప్రాప్తిని కలిగిస్తూనే ఉన్నాయి. వివిధ గ్రంథాలు ప్రచురితమవుతూ అమ్మ అతి నిగూఢ హృదయాన్ని ఆవిష్కరించటానికి, అమ్మ అనురాగామృతాన్ని సర్వులకు పంచటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రాలేదనుకున్న సమయం, అమ్మ చరిత్ర సర్వవ్యాప్తం కావాల్సిన తరుణం వచ్చినట్లున్నది. కనుకనే క్రిందటి నెల అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషలలో డెక్కన్ క్రానికల్, దినమణి, ఆంధ్రభూమి, జాగృతి, కృష్ణాపత్రిక, విశ్వరచన మొదలైన దిన, వార, మాసపత్రికల్లో అమ్మను గురించిన వివిధ పరిచయ వ్యాసాలు ప్రచురితమైనాయి. సింహళ నుంచి వచ్చే త్రైమాస పత్రిక ఒకటి అమ్మను గురించిన వ్యాసం ప్రకటించుకోవడానికి మన సమ్మతి అర్థించింది. ఇంకా ఎన్నో భాషల పత్రికలు కూడా అమ్మను గురించిన వివిధ వ్యాసాలను ప్రకటించడానికి ఉత్సాహపడుతున్నాయి. అంటే జనబాహుళ్యంలో అమ్మను గురించిన చింతన నానాటికి ప్రవర్ధమానం అవుతున్నది. అమ్మ సందేశాన్ని గురించి ఎంతో పరిశోధన జరుగుతున్నది. అధ్యయనం చేస్తున్నవారు, అవగాహన చేసుకుంటున్నవారు తమ సోదరులకు తత్ఫలితాన్ని అందించడానికి తహతహలాడుతున్నారు. కనుకనే నేడు ఎందరో తమ గుండెల్లో కోవెలను నిర్మించుకుని అమ్మను సుప్రతిష్ఠితం చేసుకున్నారు. నేడు ఎందరికో అమ్మ ఉపాస్య దేవత, ఎందరికో ఆరాధ్యమూర్తి, ఎందరికో ఇష్టదైవం, ఎందరికో ఇలవేల్పు, ఎందరికో సద్గురువు, ఎందరికో అనుంగు నెచ్చెలి, ఎందరికో ప్రియ బాంధవి, అందరికీ ప్రియతమము పూజనీయము అయినది అమ్మ. మే 1970. జయ హో మాతా.